ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఉదయం నిద్రలేచి మన ఇంటి తలుపు తీసి బయటకు అడుగుపెట్టిన వెంటనే ఎక్కడా వాహనాల శబ్దాలు లేవు, నల్లటి పొగ లేదు, వాయు కాలుష్యం అంతకన్నా లేదు. కేవలం స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలా రావాలు, ప్రశాంతమైన ప్రకృతి మాత్రమే కనిపిస్తోంది. అసలు ఆ ఆలోచనే మనకు ఎంత హాయిగా అనిపిస్తోందో కదా. కానీ ఈ నిశ్శబ్దమైన పరిశుభ్రమైన ప్రపంచం ఒక్కరోజులో ఏర్పడింది కాదు. ఈ భూమిపై మానవజాతి ఆవిర్భవించినప్పటి నుండి మనిషి చేసిన అతిపెద్ద ప్రయాణం కేవలం ఒక చోటు నుండి మరో చోటుకు కాదు, ఫ్యూయల్ ట్రాన్సిషన్ అంటే ఇంధన పరివర్తనలో కూడా జరిగింది. లక్షల సంవత్సరాల పాటు కాలినడకన ప్రపంచాన్ని అన్వేషించిన మనిషి తరువాత జంతువులను మచ్చిక చేసుకుని వాటిపై స్వారీ చేశాడు. ఆ తరువాత పడవలు, ఓడలతో సముద్రాలను దాటాడు. పారిశ్రామిక విప్లవం తరువాత బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు ప్రపంచానికి అపూర్వమైన వేగాన్ని ఇచ్చాయి. కార్లు, రైళ్లు, విమానాలు, ఓడలు ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంలా మార్చేశాయి. కానీ అదే అభివృద్ధి ఈ రోజు మనకు ఒక పెద్ద సవాలుగా మారింది. కాలుష్యం విపరీతంగా పెరిగింది. గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైంది. వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచం మరో ఎనర్జీ ట్రాన్సిషన్, శక్తి పరివర్తన విప్లవం వైపు అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా కాలుష్యం లేకుండా భవిష్యత్ తరాలకు సురక్షితమైన ఒక కొత్త ఇంధనాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ ఇంధనమే ఈ హైడ్రోజన్. ఇది కేవలం మరో ఇంధనం కాదు, రాబోయే శతాబ్దపు శక్తి పరివర్తన, ఎనర్జీ ట్రాన్సిషన్ విప్లవానికి నాంది కావచ్చు. మరి ప్రపంచంలోని అగ్రదేశాలు హైడ్రోజన్పై వేల కోట్ల డాలర్లు ఎందుకు పెట్టుబడి పెడుతున్నాయి? నిజంగానే రేపటి ప్రపంచాన్ని నడిపించే ఇంధనం హైడ్రోజనేనా? ఇది గ్రీన్ ఎనర్జీ విప్లవానికి శ్రీకారం చుడుతుందా? భారతదేశానికి ఇది ఒక అపూర్వమైన ఆర్థిక అవకాశమా, లేక ఇంకా ఎన్నో సాంకేతిక ఆర్థిక సవాళ్లను దాటాల్సిన ప్రయాణమా? ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో హైడ్రోజన్పై ఎందుకు ఇంత భారీగా దృష్టి పెడుతోంది? హైడ్రోజన్ వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల మధ్య అసలు తేడా ఏమిటి? భవిష్యత్తులో ఏ టెక్నాలజీ ప్రపంచ రవాణా వ్యవస్థను నడిపించబోతోంది అనే విషయాలు ఈ వీడియోలో, హైడ్రోజన్ ఇంధనం వెనుక ఉన్న సైన్స్, దాని ప్రయోజనాలు, ఛాలెంజెస్, ప్రపంచ దేశాల వ్యూహాలు, భారతదేశానికి ఉన్న అవకాశాలు, అలాగే హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పూర్తి పోలికను చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విశ్వంలో అత్యంత ఎక్కువగా లభించే మూలకం హైడ్రోజన్. కానీ ఒక చిన్న సమస్య ఏమిటి అంటే ఇది మనకు నేరుగా గాలిలో లభించదు. నీరు అంటే H2O లేదా ఇతర కాంపౌండ్స్తో కలిసి ఉంటుంది. నీటి గుండా విద్యుత్తును పంపించడం ద్వారా అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ను, హైడ్రోజన్ను వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన హైడ్రోజన్ను మనం ఎనర్జీగా ఉపయోగిస్తాం. హైడ్రోజన్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 1 కిలోగ్రాము హైడ్రోజన్లో ఉండే శక్తి 1 కిలోగ్రాము పెట్రోల్ లేదా డీజిల్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. అయితే ఇది చాలా తేలికైన వాయువు కావడంతో హై ప్రెజర్లో లేదా బాగా లో టెంపరేచర్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. అందుకే దీని స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లు ప్రస్తుతానికి మెయిన్ ఛాలెంజెస్గా ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న గ్రే హైడ్రోజన్ ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. ఇంధనాలు మండించడం వల్ల విడుదలయ్యే కార్బన్ను పట్టుకుని నిల్వ చేస్తే అది బ్లూ హైడ్రోజన్. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లేదా హైడ్రాలిక్ ఎనర్జీలతో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఉపయోగించి నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడదీస్తారు. దీనినే గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఈ విధానంలో కార్బన్ ఉద్గారాలు దాదాపు శూన్యం కావడంతో దీనిని ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన ఇంధనంగా భావిస్తోంది. హైడ్రోజన్ను వాహనాల్లో ఎలా ఉపయోగిస్తారనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇక్కడే ఫ్యూయల్ సెల్ అనే అద్భుతమైన సాంకేతికత పనిచేస్తుంది. ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తుతో ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో విడుదలయ్యేది కేవలం నీరు మరియు కొద్దిపాటి వేడి మాత్రమే. అందుకే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్
వాహనాలు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. హైడ్రోజన్ ప్రయోజనం కేవలం రోడ్డు రవాణాకే పరిమితం కాదు. భారీ ట్రక్కులు, నౌకలు, రైళ్లు, ఉక్కు పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ఎరువుల తయారీ వంటి భారీ శక్తి అవసరమయ్యే రంగాల్లో కూడా హైడ్రోజన్ కీలక పాత్ర పోషించగలదు. చిన్న దూరాలకు బ్యాటరీ వాహనాలు అనుకూలంగా ఉంటే ఎక్కువ దూరాలు మరియు భారీ రవాణాకు హైడ్రోజన్ మరింత సమర్థవంతమైన పరిష్కారంగా భావిస్తున్నారు. అయితే ఈ హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనంగా మారి ప్రపంచంలో ఏ విధంగా గ్రీన్ ఎనర్జీ విప్లవం తీసుకురాగలదో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య గ్రీన్ హైడ్రోజన్లో ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ కొనసాగుతుంది. జపాన్, చైనా, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ప్రస్తుతం చమురు ఎగుమతి దేశాల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి దేశాలు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇది భారతదేశానికి ఎందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురు, సహజ వాయువును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశంలో విదేశీ మారక నిల్వలపై భారీ భారం పడుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగితే ఈ దిగుమతులను కొంతవరకు తగ్గించవచ్చు. భారత్కు ప్రపంచంలోనే అత్యధిక సూర్యకాంతి లభించే దేశాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సోలార్ మరియు విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఈ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీతో గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశం ఉంది. ఈ కారణంగానే భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. దీని మెయిన్ టార్గెట్ ప్రపంచ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా భారత్ను అభివృద్ధి చేయడం, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించడం, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం. ఈ రంగంలో ఇప్పటికే అనేక భారతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ భారత ఆర్థికాభివృద్ధికి కొత్త దారిలో పెట్టగలదని నిపుణులు భావిస్తున్నారు. హైడ్రోజన్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే హైడ్రోజన్ భవిష్యత్తు ప్రకాశవంతంగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. మొదటిగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి సుమారు 350 నుండి 560 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ప్రాసెసింగ్లో వాడే ఎలక్ట్రోలైసిస్ పరికరాలు, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు స్టోరేజ్ ఖర్చు తగ్గితేనే ఇది సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. రెండవది, హైడ్రోజన్ చాలా తేలికైన వాయువు కాబట్టి దీన్ని స్టోరేజ్ చేయడం, రవాణా చేయడం సాంకేతికంగా క్లిష్టమైన పని. హై ప్రెజర్ లేదా బాగా లో టెంపరేచర్స్ అవసరం కావడంతో స్పెషలైజ్డ్ స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ పైప్ లైన్స్ అవసరమవుతాయి. మూడవది, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పెట్రోల్ బంకుల మాదిరిగా విస్తృత మౌలిక సదుపాయాలు ఏర్పడటానికి ఇంకా సమయం పడుతుంది. హైడ్రోజన్ ద్వారా నడిచే వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఏది బెటర్, దేనికి ఎక్కువ భవిష్యత్తు ఉంది అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే: హైడ్రోజన్ వాహనాల వాడకం మంచిదా లేక ఎలక్ట్రిక్ వాహనాల వాడకం మంచిదా? అసలు దేనికి భవిష్యత్తు ఉంది అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఈ రెండు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూపొందించిన మోడర్న్ టెక్నాలజీస్ అని చెప్పవచ్చు. ఈ రెండింటిలోనూ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారానే వాహనం నడపబడుతుంది. కానీ దీనికి పవర్ సప్లై చేసే విధానంలోనే తేడా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలో నిల్వ చేసిన విద్యుత్తుతో నడుస్తాయి. హైడ్రోజన్ వాహనాలు మాత్రం ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్ను ఎలక్ట్రిసిటీగా మార్చుకుని నడుస్తాయి. హైడ్రోజన్ వాహనాల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, ఇంధనం నింపడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే చాలా దూరం ప్రయాణించగలవు. అందుకే భారీ ట్రక్కులు, బస్సులు, భారీ రవాణా వాహనాలు, పెద్ద పెద్ద షిప్స్ వంటి ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలకు హైడ్రోజన్ మంచి ఇంధనంగా భావిస్తున్నారు. మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే 1 కిలో హైడ్రోజన్తో కారుతో అయితే 1 కేజీ హైడ్రోజన్కు గాను 100 కిలోమీటర్ల
కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు, అలాగే భారీ ట్రక్కులైతే 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు, బస్సులైతే 8 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. అదే ఎలక్ట్రిక్ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి ఛార్జింగ్ చేసిన వెంటనే మనం ప్రయాణం మొదలుపెట్టిన తరువాత మళ్ళీ వెంటనే ప్రయాణం తిరిగి సాగించడానికి మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈలోగా బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్లో ఇదొక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అదే హైడ్రోజన్ వాహన విషయానికి వచ్చినప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పూర్తిగా ఉండదు. కేవలం 3 నుంచి 5 నిమిషాల సమయంలో ఫుల్ ట్యాంక్ చేసేయచ్చు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు శక్తి వినియోగంలో మరింత సమర్థవంతంగా ఉంటాయి. విద్యుత్తును నేరుగా బ్యాటరీలో నిల్వ చేసి ఉపయోగించడం వల్ల శక్తి నష్టం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇంట్లోనే వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అయితే పూర్తిగా ఛార్జ్ కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం హైడ్రోజన్ వాహనాల తయారీ ఖర్చు ఎక్కువ. అలాగే హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, ఫ్యూయల్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అయితే భవిష్యత్తులో ఒక టెక్నాలజీ ప్రపంచాన్ని పాలిస్తుందని చెప్పడం సరైంది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సిటీస్లో వ్యక్తిగత కార్లు, బైకులకు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు అనుకూలంగా ఉంటాయి. కానీ భారీ ట్రక్కులు, బస్సులు, షిప్స్, విమానాలు, ఉక్కు పరిశ్రమలు వంటి భారీ శక్తి అవసరమయ్యే రంగాల్లో హైడ్రోజన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు హైడ్రోజన్ వర్సెస్ ఎలక్ట్రిక్ కాదు, హైడ్రోజన్ ప్లస్ ఎలక్ట్రిక్. ఈ రెండు సాంకేతికతలు ఒకదానితో ఒకటి పోటీ కాకుండా పరస్పరం తోడ్పడుతూ ప్రపంచాన్ని పరిశుభ్రమైన, తక్కువ కార్బన్ ఉద్గారాల భవిష్యత్తు వైపు నడిపించే అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చింది బొగ్గు, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది చమురు. కానీ రాబోయే దశాబ్దాల్లో ప్రపంచాన్ని మార్చే శక్తిగా గ్రీన్ హైడ్రోజన్ మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే నేడు ప్రపంచ దేశాలు కేవలం కొత్త ఇంధనం కోసం కాదు, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఎనర్జీ సెక్యూరిటీ కోసం పోటీ పడుతున్నాయి. జపాన్, అమెరికా, చైనా, జర్మనీ, సౌదీ అరేబియా, భారత్ వంటి దేశాలు గ్రీన్ హైడ్రోజన్ పై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే హైడ్రోజన్ ఒక్క రోజులో ప్రపంచాన్ని మార్చదు. దీని ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి, దీని స్టోరేజ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ సులభతరం కావాలి, మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్ పెట్రోల్ వర్సెస్ డీజిల్ కాదు, క్లీన్ ఎనర్జీ విప్లవం. ఈ విప్లవంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ కలిసి ప్రపంచాన్ని తక్కువ కార్బన్ ఉద్గారాల భవిష్యత్తు వైపు నడిపించనున్నాయి. అయితే మన భారతదేశానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. మన దేశంలో ఉన్న సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, స్కిల్డ్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే భారత్ ప్రపంచంలో ప్రముఖ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దేశంగా ఎదిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపించి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ మ్యాటర్ పై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన టూకీ టాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.